సాదిక్ రాక్షసత్వంలో సౌజన్య సహకారం కూడా ఉంది. నిన్న అమ్మాయి రాసిన లెటర్లోనే అమ్మాయి తన భర్త మీద అలిగింది లేదా భర్తతో విభేదాలు పెట్టుకుంది. తన కుటుంబంలో తను ఫ్రీగా బ్రతికింది. తీరా చూస్తే అక్కడికి వెళ్తే అత్తారింటికి వెళ్తే బంధువులకే పరిమితం చేశాడని భర్త మీదన కోపాన్ని పెంచుకుంది. ఆ కోపంతోనే ఈ సాదిక్కి దగ్గరయ్యింది అన్న విషయం ఆమె రాసిన లెటర్లోనే స్పష్టమైంది. ఆ తరువాత వాడి రాక్షసత్వం అతను అండగా ఉంటాడు అనుకుంది. ఆ క్రమంలో తన రాక్షసత్వం గ్రహించేది ఎప్పటికీ తన భర్తని తన కళ్ళెదుటే చంపేశాడని అతనే అమ్మాయే రాసింది. ఇప్పుడు అదే విషయాన్ని ఎవరైతే నూకరాజు వియ్యంకుడు అట్లాగే ఈ సౌజన్య మామగారు ఆరోపిస్తున్నారు. ఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి నా కొడుకు జగదీశ్వర్ రెడ్డిని విషప్రయోగం చేసి సాదిక్ ఖాన్ హత్య చేశాడు, అతనికి మా కోడలు సౌజన్య కూడా సహకరించింది అని ఆరోపించారు. మనోడు రియాన్స్ రెడ్డిని తనకు అప్పగించాలని పోలీసులను కోరాడు. అతనిపైన విషప్రయోగం చేశారన్న సందేహం ఉందని మంగళవారం రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తామని చెప్పుకొచ్చారన్నమాట.